మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి, లేకపోతే ఆ లేజినెస్ పెరిగి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది చూసారా, వాటన్నిటికీ స్ట్రెస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు స్లోలీ ఇది ఇలా దగ్గరికి తెచ్చుకొని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని మీకు ఎక్కడైతే స్ట్రెచ్ వస్తుందో అక్కడ ఆటోమేటికల్లీ వార్మప్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా ఆటోమేటికల్లీ అవుతుంది. సో ఇది ఫుల్ బాడీకి కూడా చాలా చాలా బాగా పనిచేస్తుంది. మీకు థై ఫ్యాట్, అప్పర్ బెల్లీ లోవర్ బెల్లీ ఏం ఉండదు, ఇంకా ఫుల్ బెల్లీ ఫ్యాట్ అంతా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా 2 చేతులు ఉన్నాయా, స్లోలీ ఇలా పెట్టుకొని ఇలా పుష్ చేసుకోండి. మీకు అక్కడ స్ట్రెచ్ వస్తుంది చూసారా, ఎంత వీలైతే అంతే. మళ్ళీ స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ మళ్ళీ కిందికి, స్లోలీ పైకి ఇన్హేల్, ఎక్స్హేల్ మళ్ళీ ఇలా కిందికి. సేమ్ ఇదే రిపీట్ చేసుకోండి, ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకుని అస్సలు తప్పలేదు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఈ ఆసన అవాయిడ్ చేసేసేయండి. ఒకవేళ చేయాలనిపించినా చాలా స్లోగా ఇలా తీసుకోండి బటర్ఫ్లైస్, అప్పుడు కొంచెం మీకు రిలాక్సింగ్ ఉంటుంది. ఒక 10 చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్, మళ్ళీ ఒక 10 చేసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్, అలా చేసుకోండి మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళందరూ అన్నీ చేసుకోవచ్చు. స్లోలీ ఇప్పుడుందా ఈ లెగ్ని తీసి ఇలా సైడ్కి పెట్టేసుకోండి, ఇది ఇలా లోపలికి పెట్టేసుకోండి, గ్రాయిన్కి దగ్గరగా పాదము. ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో స్ట్రైట్ చేసేసుకొని స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలి కంపల్సరీ. స్పైన్ స్ట్రైట్గా పెట్టి ఎప్పుడు నవ్వుతూ ఉండండి అని చెప్తుంటానా. మనం నవ్వుతూ ఉంటే చాలా మంచి జరుగుతుంది బాడీలో. డోపమైన్ గురించి విన్నారా? నేను కొన్ని ఆసనాలు చెప్పేటప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, స్ట్రెస్కి, నిద్రలేని సమస్యలకి మనకి ఆనందం ఇస్తుంది అని. సేమ్ డోపమైన్ కూడా అంతే కదా. సో నవ్వుతున్నప్పుడు మన మజిల్స్ ఏదైతే స్ట్రెచ్ అవుతాయో మన బాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే ఎప్పుడు చెప్తుంటారు నవ్వుతూ ఉండండి అని. ఇది టార్సో అంటారని చెప్పానా. స్లోగా స్టార్ట్ చేయండి. ఇది ఉందా, ఇది ఇలా సైడ్కి తిప్పండి, ఇక్కడ ఆటోమేటికల్లీ మీకు స్ట్రెచ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బెండ్ అయ్యి ఫోల్డ్ చేసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. రివర్స్ డైరెక్షన్లో 1 స్లోగా 2 3 4 ఇలా. ఇది కూడా సేమ్ 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకొని ఇప్పుడు 2 చేతులు ఇలా ఉన్నాయా, ఇలా 1 2 1 2. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫుల్ పొట్టంతా అప్పర్ బెల్లీ అయి ఉండొచ్చు, అది లోవర్ బెల్లీ అయి ఉండొచ్చు, ఫుల్ పొట్టంతా ప్రెషర్ పడుతుంది, ఈ తొడల దగ్గర ప్రెషర్ పడుతుంది. సో ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది. దాంతోపాటు ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళు చేస్తే ఏమవుతుంది, మజిల్ అనేది కరెక్ట్గా మీరు ప్రోటీన్ తీసుకొని కరెక్ట్ ఫుడ్ తింటే మజిల్ గెయిన్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, స్ట్రాంగ్ కూడా అవుతాయి. రైట్. స్లోగా సేమ్ ఇదే 1 2 3 4. చూసారా ఎంత స్ట్రెచ్ వస్తుందో, మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ తీసుకోండి. ఇది కూడా సేమ్, ఇటు సైడ్ ఒక 10 ఇటు సైడ్ ఒక 10 చేసుకున్నారా, మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఫుల్ స్ట్రెచ్ తెలిసిపోతుంది చూసారా. ఇప్పుడు కూడా ఈ కాలు కూడా ఓపెన్ చేసేసుకోండి, 2 లెగ్స్ కంప్లీట్ స్ట్రైట్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ క్లోజ్, ఎందుకంటే ఫస్ట్ ఇది వార్మప్ కావాలి మనకి. ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్, మొత్తం నీట్గా స్ట్రెచ్ చేశాక ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని ఇలా లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ బ్యాక్. ఇది ఇటు నుంచి ఒక 10 టైమ్స్. పట్టుకుంటున్నాయి మజిల్స్ అనిపిస్తే కొంచెం దగ్గరికి తెచ్చుకొని స్టార్ట్ చేయండి. సేమ్ ఇదే రివర్స్ డైరెక్షన్లో ఇలా 1 2 ఇలా. ఇది కూడా 10 టైమ్స్ తీసుకోండి. ఇటు సైడ్ నుంచి 10 టైమ్స్ వస్తుంది మనకి, ఇటు సైడ్ నుంచి కూడా 10 టైమ్స్ వస్తుంది. స్లోలీ ఈ లెగ్ ఫోల్డ్ చేసుకొని ఈ లెగ్ బయటకే చూసారా. మీ కంఫర్ట్ని బట్టి తీసుకోండి, మీకు ఇలా పట్టుకుంటున్నట్టు అనిపిస్తే ఇలా దగ్గరికి తీసుకోండి, కంఫర్టబుల్ ఉంటుంది. లేదు కంఫర్టబుల్ అయిపోయాం ప్రాక్టీస్ చేసి అనుకుంటే సైడ్స్కి తీసుకోండి. బట్ స్టార్ట్ చేయండి, ఎవరమైనా చేయొచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఓకే. స్లోలీ నీ స్ట్రైట్ ఉంది కాబట్టి నీ పెయిన్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు, అంత ఇబ్బంది ఏం అనిపించదు, నీ మీద ప్రెషర్ లేదు కాబట్టి మీరైనా కూడా చేసుకోవచ్చు. స్లోలీ ఫోల్డ్ 1 2 3 4 ఇలా. మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో 1 2 3 4 ఇలా. ఇది కూడా 10 టైమ్స్ అటు 10 టైమ్స్ ఇటు. మీరు గమనిస్తే ఇప్పుడు ఈ పొజిషన్ ఉంది, ఇది మనకి గ్రాయిన్కి దగ్గరలో ఉంది. స్ట్రెచ్ అండ్ స్పైన్ స్ట్రైట్గా ఉంది ఆల్మోస్ట్ ఆల్రెడీ, కాబట్టి నాడీస్ అన్ని యాక్టివేట్ అయిపోవడం స్టార్ట్ అవుతున్నాయి, స్ట్రెస్ ఆటోమేటికలీ తగ్గుతుంది.
మనకి ప్రెషర్ అనేది మొత్తం ఫుల్ పొట్ట మీద పడుతుంది కాబట్టి పొట్ట తగ్గుతుంది. థైస్ మీద కూడా ఫుల్ ప్రెషర్ పడుతుంది, థైస్ తగ్గుతుంది. మీరు ఇలా అంటున్నారు చూసారా, ఇదంతా వార్మప్ అయిపోతుంది కాబట్టి అండర్ ఆర్మ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు, ఈ ఆర్మ్ ఫ్యాట్ అయి ఉండొచ్చు, అది కూడా తగ్గుతుంది. సో అంత బాగుంది చూసారా. సింగిల్ దగ్గర కూర్చొని జస్ట్ 30 minutes చేస్తే మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి. 1 hour చేసుకుంటే ఏంటి అంటే మీరు అన్ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు.